ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇండోనేషియాలో పర్యటించారు. అందులో ఆయనకి అద్భుతమైన స్వాగత సత్కారాలు, ఆ దేశంలోని అత్యుత్తమ అవార్డులు, ఆ తర్వాత పార్లమెంట్లో ప్రసంగాలు ఇవన్నీ వార్తల్లో వచ్చాయి. కానీ ప్రధానమంత్రి అక్కడ చేసినటువంటి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పని, రక్షణపరమైనటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త వేగాన్ని ఇచ్చేటటువంటి పని గురించి పెద్దగా చర్చకు రాలేదు. దాని గురించే ఇవాళ రాకాలోకంలో మీతో చర్చిస్తాను. రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి 2 రోజుల పాటు ఇండోనేషియాలో పర్యటించారు. ఇండోనేషియా మనకి చాలా ముఖ్యమైనటువంటి దేశం. ప్రపంచం మ్యాప్లో ఇండోనేషియా ఉన్నటువంటి స్థానాన్ని చూస్తే అది ఎంత ముఖ్యమైన దేశమో అర్థమవుతుంది. కొన్ని వేల ద్వీపాలు కలిసి ఇండోనేషియా తయారవుతుంది. ఈ వేల ద్వీపాల వల్ల ఇండోనేషియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, అంటే సముద్ర జలాలలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఖనిజాలు, మినరల్స్, అదేవిధంగా చమురు, ఇవన్నీ కూడా ఇండోనేషియాకి చెందుతాయి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి దేశం ఇండోనేషియా. అంతేకాదు, ప్రపంచానికి సంబంధించినంత వరకు ముఖ్యంగా చైనా నుంచి కానీ, జపాన్ నుంచి కానీ పడవలు రావాలన్నట్టయితే ఇండోనేషియాలో ఉన్నటువంటి 3 ఇరుకైన జలసంధుల మీదుగా రావాల్సి ఉంటుంది. అయితే మలక్కా స్ట్రెయిట్స్, మలక్కా జలసంధి, లేకపోతే సుండా జలసంధి, లేకపోతే లుంబోక్ జలసంధి, ఈ 3 కూడా ఇండోనేషియాలోనే ఉన్నాయి. సుండా, లుంబోక్ కొంచెం దూరం అవుతాయి, కానీ మలక్కా చైనాకి కానీ జపాన్కి కానీ అన్నిటికీ చాలా అనుకూలమైనటువంటి జలసంధి. ఒక అంచనా ప్రకారము 1,02,500 పడవలు, కార్గో పడవలు, లేకపోతే సరకు రవాణాకి సంబంధించినటువంటి పడవలు ఈ మలక్కా జలసంధి నుంచి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇండోనేషియా ప్రపంచం మ్యాప్లో అత్యంత కీలకమైనటువంటి దేశం. ఇండోనేషియాకి ప్రధానమంత్రి వెళ్తున్నారు. ఇండోనేషియాకి మన భారతదేశానికి ఎంత దూరం? మన భారతదేశపు కొస భాగంతో ఇండోనేషియాకి కేవలము 100 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అదిలా సాధ్యమని అనుకోవచ్చు నువ్వు, ఎందుకంటే మనం ఇండియా మ్యాప్ని గీసేటప్పుడు అండమాన్ నికోబార్లను మర్చిపోతాము. అండమాన్ నికోబార్లు ఒక గీతలాగా ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఉంటాయి. చివర ఉన్నటువంటి గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి జస్ట్ 100 కిలోమీటర్స్ వెళ్తే మీకు ఇండోనేషియాలోని సబంగ్ పోర్ట్ వస్తుంది, సబంగ్ ఓడరేవు వస్తుంది. కాబట్టి ఇండోనేషియాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి దూరము కేవలము 100 కిలోమీటర్లు మాత్రమే. కాబట్టి గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ ఏదైతే భారతదేశం తీసుకుందో 85,000 కోట్లతో ప్రాజెక్ట్ని తీసుకుంది. ఆ ప్రాజెక్ట్ని ఆపేందుకు ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు పర్యావరణం పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి జీవజంతు జాలం గురించి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ జరిగితే, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే, ఇండోనేషియాలో ఉన్నటువంటి సబంగ్ పోర్ట్ యొక్క నిర్మాణం పూర్తయితే, భారతదేశం ఆ నిర్మాణాన్ని తన బాధ్యతగా తీసుకుని చేసినట్టయితే ఇటు గ్రేటర్ నికోబార్, ఇటు సబంగ్, ఈ 2 పోర్టుల ద్వారా మలక్కా స్ట్రెయిట్ నుంచి వచ్చి వెళ్ళేటటువంటి కార్గో పైన మనము నియంత్రణ పెట్టవచ్చు. ఎందుకంటే చైనాకి అతిపెద్ద సరఫరా అంతా కూడా స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా మీదుగా అవుతుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో ఏదైనా చైనాతో యుద్ధమే కనుక మనకు వస్తే ఈ మలక్కా స్ట్రెయిట్స్ని మనం ఉపయోగించుకోవచ్చును. ఆ దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో చేసినటువంటి పర్యటన చాలా కీలకమైంది. ఈ పర్యటనలో సబంగ్ పోర్ట్ యొక్క నిర్మాణ బాధ్యతల్ని భారతదేశం స్వీకరించింది. ఇప్పటికే 2018లో ఇండోనేషియాకి భారతదేశానికి మధ్య సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం, కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, భాగస్వామ్య ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి 2 దేశాలు సైనిక పరంగా సహకరించుకోవాలని నిర్ణయించాయి. ఇండోనేషియాతో ఇప్పటికే మనం అనేక మిలిటరీ నేవల్ ఎక్సర్సైజెస్లో పాల్గొంటున్నాము. ఎందుకంటే ఇండోనేషియాని సెక్యూర్ చేయటం వల్ల భారతదేశానికి కూడా సెక్యూరిటీ వస్తుంది. ఇండోనేషియాలో ఉన్నటువంటి నటూన్
ఐలాండ్స్ అని ఉన్నాయి. ఈ నటూన్ ఐలాండ్స్ మావి అని చైనా దబాయించి దాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది. దానికి వ్యతిరేకంగా కూడా ఇండోనేషియా పోరాడుతోంది. కాబట్టి భారతదేశము వెళ్ళడం వల్ల ఇండోనేషియాకి ఆ మేరకు లాభం కలుగుతుంది. కాబట్టి దీంతో పాటు మనం చేసింది ఏంటంటే మన దేశానికి సంబంధించినటువంటి బ్రహ్మోస్ కానీ, అదేవిధంగా అస్త్రా MK1, ఈ అస్త్రా MK1 వాస్తవానికి బియాండ్ విజువల్ రేంజ్, అంటే కాంతి వేగం కన్నా వేగంగా వెళ్ళేటటువంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దీన్ని BVRAM అంటారు, BVRAAM, అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఈ అస్త్రా మిసైల్ దీంతో పాటు ఇంకొక ఎయిర్ టు ఎయిర్ మిసైల్ని భారతదేశం ఇండోనేషియాకి సరఫరా చేసుకునేటువంటి ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా దశల వారీగా బ్రహ్మోస్ కూడా ఇండోనేషియాకి సరఫరా చేయాలని చెప్పి భారతదేశం నిర్ణయించుకుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగిన తరువాత పాకిస్తాన్ని 72 గంటల్లో మోకాళ్ళ మీద కూర్చునేలా చేయటంలో భారతదేశం సాధించిన విజయం వెనుక ఇవన్నీ ఉన్నాయి. మన బ్రహ్మోస్ ఉన్నాయి, మన రకరకాల యాంటీ రెడార్ సిస్టమ్స్ ఉన్నాయి. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు ఆయుధ సంపద దాని మీద ప్రపంచ దేశాలు నెమ్మదిగా ఇండియాతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే 100 దేశాలకి భారత్ ఆయుధాలు సరఫరా చేస్తుంది. అందులో ప్రధానంగా ఈ బ్రహ్మోస్ అయితే ఇండోనేషియాతో పాటు ఇప్పటికే వియత్నాం, ఫిలిప్పీన్స్ కూడా తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా దీనికోసం ప్రయత్నం చేస్తోంది. చర్చలు కొనసాగుతున్నాయి. కాబట్టి మన బ్రహ్మోస్ని ఇండోనేషియా తీసుకోవడం ఒక కీలకమైన డెవలప్మెంట్. దాంతోపాటు అస్త్రా MK1ని తీసుకోవడం ఒక కీలకమైన విషయము. ఇప్పుడు ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్, సబంగ్ ఎయిర్పోర్టుని, ఈ రెండింటిని లింకప్ చేసి ఒక డ్యూయల్ హబ్గా వీటిని డెవలప్ చేయటం వల్ల మొత్తము ఇండోనేషియాలో ఉన్నటువంటి ఆచెహ్ ప్రాంతం కావచ్చు, సుమత్రా కావచ్చు, వీటితోటి భారతదేశపు కనెక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి ఇండోనేషియా పర్యటనలో ఈ యుద్ధపరమైనటువంటి ఆయుధపరమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా చైనాకి చెక్ పెట్టేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ దృష్ట్యా ఈ పర్యటన అత్యంత కీలకమైనది. చైనాకి సంబంధించిన సరఫరాలని వెళ్ళేటటువంటి మలక్కా స్ట్రైట్స్ని నియంత్రించి లేదా నిఘా వేసి ఉంచడం ద్వారా అవసరమైనప్పుడు దానిని అడ్డుకోగలగడం, ఇది భారతదేశానికి సాధ్యమవుతుంది. పర్యవసానంగా చైనా మన దేశంతో యుద్ధం చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. అందుకే ప్రధానమంత్రి ఇండోనేషియాను మొట్టమొదట ఎంచుకున్నటువంటి దేశము ఇండోనేషియా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.